ఫార్ములా నంబర్ 456 ని అప్లై చేయి. బ్రిలియంట్ ఐడియా కికో. ఫార్ములా నంబర్ 456 ని అప్లై చేస్తాను. ఆ థ్రెడ్ ని వెంటనే లేజర్ బీమ్స్ తో కట్ చేస్తాను. మీ గన్నులో తోటాలు లేవు కదా సార్, అలాంటప్పుడు ఎందుకు గన్నుతో నిలబడ్డారు? ఏ పనైనా సరే టపా టపా అని ఫినిష్ చేసేస్తాను. అందుకే నన్నందరూ డిటెక్టివ్ జెట్ పట్ అంటారు తెలుసా. ఈ గన్ లో బుల్లెట్ లేదని నీకు తెలుసు, నాకు తెలుసు, కానీ దొంగతనానికి వచ్చే ఆ దుండగుడికి తెలియదు కదా. ఇది ఎలా ఉందమ్మా? అద్భుతం సార్, వాళ్ళే పంచి చెప్పారు. దీన్ని నేను నా నోట్ ప్యాడ్ లో నోట్ చేసుకుంటాను. అయ్యయ్యో అయ్యో, మీరిద్దరూ కూడా ఈ ట్రైలర్ కి సెక్యూరిటీ ఇవ్వడానికే కదా వచ్చారు. మరి అప్పుడు ఎందుకు ఉయ్యాలు ఊగుతున్నారు? అద్భుతం సార్, మనం ఉదయాన్నే స్నానం చేయలేదని ట్రావెల్ చేస్తున్నప్పుడే షవర్ బాత్ సిద్ధం చేశారు సార్ మీరు. నిజంగానే అద్భుతం సార్, నా నోట్ ప్యాడ్ లో నేను నోట్ చేసుకుంటాను. ఏమైంది? దొంగ హంతకుడు ఎవరైనా అటాక్ చేశారా? లేదండి, మన వాళ్ళే కాసేపు బండిని ఆపేశారు. రూఫ్ టాప్ లోంచి స్లిప్ అయ్యి కింద పడ్డారు. ఓహో, నేనేదో దొంగలు అటాక్ చేశారేమో అనుకున్నాను. మేయర్ సార్, అలా అటాక్ చేసినా కూడా మనకేమీ జరగదు. ఇది హై సెక్యూరిటీ ఏర్పాటు చేసిన ట్రైలర్. ఇందులో మనం చాలా చాలా విలువైన వస్తువుల్ని ఎక్కడికైనా తీసుకువెళ్ళొచ్చు. నువ్వు చెప్పేది నిజమే. మనం వెంటనే సన్ సిటీకి వెళ్ళాలి. త్వరగా వెళ్ళండి. అరే, ఒక క్యాండీ మిషనా? దీనికోసం ఒక క్యాండీ తినొచ్చు. అలా కాదు డోడో, అదొక క్యాండీ మిషన్ కాదు, అదొక ఏటీఎం మిషన్. సన్ సిటీలో ఉన్న ప్రజలు వాళ్ళ బ్యాంక్ లో ఉన్న డబ్బుల్ని స్ట్రైట్ గా ఏటీఎం నుంచి తీసుకోవచ్చు. కరెక్ట్. ఇప్పుడు ప్రజల డబ్బుని ఒకే సెకండ్ లో తీసుకోవచ్చు, ఎనీ టైం. అందరూ ఏటీఎం నుంచి డబ్బులు తీస్తూనే ఉన్నారు. ఇప్పుడు మనం ఆ ఏటీఎంల్ని మన సన్ సిటీలో ఎక్కువ చోట్ల ఏర్పాటు చేయబోతున్నాం. ఈ పెట్టెలోని మేనేజర్ సార్ ఆ డివైస్ ఉంది. దీన్ని కలెక్ట్ చేసుకుని మీరు ఆ ఏటీఎం మిషన్ ఓపెన్ చేసి మీరు డబ్బును తిరిగి దాంట్లో లోడ్ చేయొచ్చు. ఇది చాలా ముఖ్యమైన డివైస్. దీన్ని తీసుకెళ్లి లాకర్ లో ఉంచుతాను. వాళ్ళ గురి పెట్టాడు. ఇక దాని నుంచి తప్పించుకోవడం ఎవరికి సాధ్యం కాదు. నా బలూన్ డ్రామాతో ఒకేసారి రకరకాలుగా అటాక్ చేస్తాను. రెడ్ కలర్ బలూన్ అది ఎక్కడ బ్లాస్ట్ అయినా పెద్ద సమస్య తెస్తుంది. ఇక నా ఫగ్గే అది ఎక్కడికి వెళ్ళి అతుక్కున్నా దాన్ని తీసుకుని అలాగే ఎగిరిపోతుంది. అరే, చాలా బలూన్స్ వస్తున్నాయి. బలూన్ అంటే గుర్తొస్తుంది, నేను ఒక బలూన్ లాలీపాప్ ని తింటాను. ఈ బలూన్స్ అంతా ఎక్కడి నుంచి ఇలా ఎగురుకుంటూ వస్తున్నాయి? R7 కూడా బ్లింక్ అవుతోంది. అయితే ఏదో ఒక సమస్య ఉంది, కానీ చూస్తే ఇక్కడ అన్ని కరెక్ట్ గానేగా ఉంది. భలే అద్భుతంగా ఉంది. ఎన్ని బెలూన్స్ గాలిలో ఎగురుతున్నాయి. పదండి, త్వరగా వెళ్ళి వాటిని పట్టుకుందా. పదండి, మరింతగా తప్పుకోండి. ఆ బలూన్స్‌న్నిటిని నేను మాత్రమే పట్టుకుంటాను. ఏటీఎం మిషన్ పైన అటాక్ చేస్తున్నారు. ఈ ఏటీఎం మిషన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్టున్నాయి. ఇందులో ఉన్న డబ్బు దోచుకోవడానికి నేను ఇంకేదైనా ఐడియా వేయాలా ఉంది. బగ్గే వాళ్ళ బలూన్స్ ఎంత పెద్ద నిధినైనా దోచుకెళ్ళిపోతాయి. టోనీ, నీకేం కాలేదుగా?
చేతికందిన నోటికి అందదు, అలాగే మా టోనీ బాస్ కూడా ఏది అందనే అందదు. ఇప్పుడేమన్నారు? ఇంకోసారి చెప్పమంటారా బాస్? చేతికందిన నోటికి అందదు, అలాగే మా టోనీ బాస్ కూడా ఎప్పుడు ఏది అందనే అందదు. ఈ టోనీ యొక్క పంచిస్తే ఏమవుతుంది? దిమ్మతిరిగి బొమ్మ పడుతుంది. పగ్గేవాల బెలూన్స్ ఎంత పెద్ద నిధినైనా దోచుకెళ్ళిపోతాయి. హలో మిస్టర్, మీరు బలూన్ బాంబ్స్ ని పంపించి ఏటీఎం ని విరగొట్టడానికి ట్రై చేస్తున్నారు కదా, అది చాలా పెద్ద తప్పు. చాలా తప్పు, ఎంతో పెద్ద తప్పు. నేను ఇప్పుడు ఏదైనా తింటాను. ఏ కుర్రకుంక, నువ్వు అడ్డు తప్పుకో. నీలాంటి చిన్న పిల్లలతో మాట్లాడి నేను టైం వేస్ట్ చేసుకోను. నేను వస్తే దోచుకెళ్ళిపోతాను అంతే. పగ్గేవాల బెలూన్స్ ఎంత పెద్ద నిధినైనా సరే దోచుకెళ్ళిపోతాయి. నా రెడ్ కలర్ బెలూన్స్ ఏటీఎం మిషన్ ని డ్యామేజ్ చేయలేకపోయాయి, కానీ చూడండి నా బ్లూ కలర్ బెలూన్స్ ఏం చేస్తాయో. మొత్తం ఏటీఎం మిషన్స్ ని దోచుకెళ్ళిపోతున్నాను. ఆ తర్వాత వాటిని బద్దలు కొట్టి అందులో ఉండే డబ్బు మొత్తం తీసుకుంటాను. నన్ను ఫాలో అయి పట్టుకుందామనే మిస్టేక్ మాత్రం చేయకు. అలా చేస్తే ఈ సన్ సిటీ కూడా గాల్లో ఎగిరిపోతుంది. గుర్తుంచుకో. శాంపుల్ ఒక డెమో చూపిస్తాను, ఇలా చూడు. ఎత్తుకుపోయారే నా పి సుజాతని. అయ్యయ్యో, నేను నిన్ను వదిలిపెట్టనురా. ఈ ఫగ్గే వాళ్ళ మీదే అటాక్. ఇప్పుడే చూపిస్తాను చూడు నా తడాకా. నాతో పెట్టుకుంటే గాల్లో వేలాడాల్సిందే. పగ్గేవాల బలూన్స్ ఎంత పెద్ద నిధినైనా దోచుకెళ్ళిపోతాయి. కికో, నన్ను కాపాడు. దీని దారిలేదు, నేను సూపర్ స్పీడో కార్ ని పిలవాలి. ఇక్కడ ఒక ఎమర్జెన్సీ. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో, ఆ దొంగ ఏటీఎం మిషన్స్ అన్నిటిని దొంగలించుకెళ్ళిపోయాడు. వాటిని మనం అడ్డుకోవాలి. దానికి ముందు టెంపో అన్నాని కాపాడాలి. డోంట్ వరీ కిక్కో, ఇక్కడ మనం అండగా ఉండగా టెంపో అన్నకి ఏమీ కాదు. నా వెనుక హుక్కు బాగా టైట్ గా ఇరుక్కుపోయింది. ఇదే నేను తప్పించుకోవడానికి ఉన్న ఒకే ఒక్క దారి. ఈ హుక్కు నిన్న ఇసుగా విప్పేయాలి. నేను నిన్ను బెలూన్ కి కట్టి ఎగరేశాను. నా దగ్గరే తెలివి చూపిస్తున్నావా? ఇప్పుడు నీ తెలివితేటలే నిన్ను పెద్ద ప్రమాదంలో పడేస్తాయి చూడు. పగ్గేవాల బెలూన్స్ ఎంత పెద్ద నిధినైనా దోచుకెళ్ళిపోతాయి. సూపర్ స్పీడో, నాకేమనిపిస్తోందంటే మనం వెళ్లే లోపల టెంపో అన్న కింద పడిపోతారనుకుంటాను. ఆయన కాపాడడం కోసం ఫార్ములా నెంబర్ 22 ని అప్లై చేయి. తప్పకుండా కిక్కో. యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 22. కికో,
నా బెలూన్స్ ని ఈ గన్ లోంచి వచ్చే స్పెషల్ స్టార్ బుల్లెట్స్ పగలగొట్టగలవు. ఇక ఎలా ప్రయత్నించినా నా బెలూన్స్ ని పగలగొట్టడం సాధ్యం కాదు. విచిత్రంగా ఉందే, నా మిసైల్స్ కూడా ఆ బలూన్ ని పేల్చలేకపోయాయి కికో. నాకేమనిపిస్తోందంటే ఆ బలూన్స్ అన్నిటిని సూపర్ స్ట్రాంగ్ మెటీరియల్స్ ద్వారా సృష్టించుండాలి. మనం ఆ ఏటీఎం మిషన్స్ ని తిరిగి తీసుకురావడం కోసం ఫార్ములా నంబర్ 777 ని అప్లై చేయి. ఫెంటాస్టిక్ ఐడియా కికో. ఇనిషియేటింగ్ ఫార్ములా నంబర్ 777. ఇలా చెప్తే మీ ఇద్దరికి అర్థం కాదనుకుంటాను. నా బలూన్ పవర్ ఏంటో ఇప్పుడు వీళ్ళకి చూపించాల్సిందే. నాతో పెట్టుకుంటే ఏమవుతుందో ఈ రోజు వీళ్ళు తప్పకుండా తెలుసుకుంటారు. ఈ ఫగ్గేవాలా బలూన్స్ ఎంత పెద్ద నిధినైనా దోచుకెళ్ళిపోతాయి. హా! ఇక్కడ సిచ్యువేషన్ చాలా రాంగ్ గా ఉంది కికో. మనం కూడా మనకు తెలియకుండా ఆ ఏటీఎం మిషన్స్ తో ఎగిరిపోయేలా ఉన్నాం. త్వరగా ఏదో ఒకటి చెయ్యి. నేను కూడా కిందకి దిగడానికి ట్రై చేస్తాను. వాళ్ళ దృష్టిని అక్కడి నుంచి మళ్లించాలి. సూపర్ స్పీడో, మన ఫ్రెండ్స్ ని కాపాడడమే మనకి ముఖ్యమైన విషయం. ఏటీఎం మిషన్స్ ని తర్వాత యు ఆర్ చూసుకుందాం. రైట్ కికో. స్నేహితులే ముఖ్యం. సూపర్ స్పీడో, ఆ బలూన్ స్ట్రాంగే, కానీ అందులో ఉన్న ఆ థ్రెడ్స్ ఉన్నాయి చూడు, అవే అంత స్ట్రాంగ్ గా ఉండవు. ఫార్ములా నంబర్ 456 ని అప్లై చేయి. బ్రిలియంట్ ఐడియా కికో. ఫార్ములా నంబర్ 456 ని అప్లై చేస్తాను. ఆ థ్రెడ్ ని వెంటనే లేజర్ బీమ్స్ తో కట్ చేస్తాను. వగ్గేవాలా బలూన్స్ ఎంత పెద్ద నిధినైనా దోచుకెళ్ళిపోతాయి. ఇప్పుడు ఈ మిషన్స్ ని ఓపెన్ చేసి అందులో ఉన్న డబ్బు మొత్తం తీసుకుంటాను. నేను గొప్పవాణ్ణైపోతాను. మిషన్ ని ఓపెన్ చేయడానికి డివైస్ ని కనెక్ట్ చేస్తాను. కానీ దానికి డివైస్ ఎందుకు? నా దగ్గర ఇంత పెద్ద హ్యామర్ ఉంది కదా. ఇక్కడున్న ఏటీఎం మిషన్స్ కి బాడీస్ మాత్రం స్ట్రాంగ్ గా ఉంటాయి, కానీ వీటికి ఉన్న స్క్రీన్ స్ట్రాంగ్ గా ఉండవు. ఈ మిషన్స్ ని విచిత్రమైన పద్ధతిలో రూపొందించారు. బహుశా ఈ మిషన్స్ ని ఓపెన్ చేయడానికి నేను ఆ ఓపెనింగ్ డివైజర్ ని తీసుకురావాలనుకుంటాను. కానీ ఆ డివైస్ నాకు ఎక్కడ దొరుకుతుంది? ఈ ఏటీఎం మిషన్ ఏ బ్యాంకుదో ఆ బ్యాంకులో దానికి సంబంధించిన డివైస్ ఉంటుంది. వగ్గేవాలా బలూన్స్ ఎంత పెద్ద నిధినైనా దోచుకెళ్ళిపోతాయి. ఆ దొంగ అన్ని ఏటీఎంస్ లో ఉన్న డబ్బుని తీసుకువెళ్ళిపోయాడు. అందువల్ల సన్ సిటీ ఏ విషయంలో ఎక్కువగా దెబ్బతింటుందో తెలుసా మీకు? దాన్ని రెండే మాటల్లో చెప్పాలంటే ఎకనామిక్ గ్రోత్. డోంట్ వరీ ట్వింకిల్. సూపర్ స్పీడో కికో ఇక్కడ ఉన్నంత వరకు సన్ సిటీకి ఎలాంటి ప్రాబ్లం రాదు. కరెక్టేగా పార్ట్నర్? కరెక్టే, నువ్వు చెప్పేది కరెక్టే, కానీ ఈ పాటి కల్లా తను అన్ని ఏటీఎం మెషిన్స్ ని పగలగొట్టి డబ్బంతా తీసేసుకుని ఉంటాడు. లేదు 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 డోడో, ఏటీఎం మిషన్ లో సేఫ్టీ ఫీచర్ ఉంది. ఒకవేళ ఎవరైనా ఆ మిషన్ ని పగలగొట్టి డబ్బును తీసుకోవాలని అనుకుంటే అప్పుడు అందులో నుంచి ఒక అలారం సౌండ్ వస్తుంది. ఆ మిషన్స్ ని ఆ డివైస్ మాత్రమే ఓపెన్ చెయ్యగలదు. దాన్ని నేను బ్యాంక్ మేనేజర్ కి ఇచ్చాను. డబ్బులు ఇప్పుడు కూడా సేఫ్ గానే ఉన్నాయి అనుకుంటా, కానీ ఆ దొంగవాడి బలూన్స్ ని మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఆ రెడ్ కలర్ బలూన్స్ అంతా రియల్ బాంబ్ లా పేలుతున్నాయి. అదుగో అటు చూడండి బ్యాంక్ మేనేజర్. త్వరగా సూపర్ స్పీడో వాళ్ళని ఫాలో చేయి.
అందరూ వినండి, ఇలాగే ఒకసారి నేను ఒక ఏటీఎం దొంగని చితక్కుట్టి చింతకాయ పచ్చడి చేశాను, తొక్కి నార తీశాను. ఆ తర్వాత అతను బుల్లెట్ దొంగగా మారాడు. మీరు చెప్పేది నిజమా మేయర్ అంకుల్? అదేమిటి అలా అడిగావు? ఒకవేళ నేను అబద్ధం చెప్పి ఉంటే నా మీద చిల్లర వర్షం పడుతుంది. అయ్యో మేయర్ సార్, ఎంతసేపు మీరు చెప్పిందంత అబద్ధమేనా? ఇంతటితో రోడ్ అయిపోయింది కదా కికో, ఇప్పుడు ఏం చేద్దాం? సూపర్ స్పీడో ఫార్ములా నంబర్ 33. ఇలా చూడండి, నేను మీకు చివరిగా ఓ అవకాశం ఇస్తాను. మీరు ఆ బ్యాంక్ మేనేజర్ అంకుల్ ని వదిలేయండి, తర్వాత ఆ ఏటీఎం మిషన్స్ ని తిరిగి ఇచ్చేయండి. నువ్వు నన్నే హెచ్చరిస్తున్నావా? కానీ నేనేమీ భయపడ్ను. నేను ఇప్పుడు ఒక షాక్ ఇస్తాను, దాన్ని నువ్వు వెంటనే ఎదుర్కో. చిన్న చిన్న అందమైన రెడ్ కలర్ బెలూన్స్, పగ్గేవాలా బెలూన్స్ ఎంత పెద్ద నిద్రైనా దోచుకెళ్ళిపోతాయి. త్వరగా వెళ్ళి సూపర్ స్పీడో, ఆ బలూన్స్ నీ పక్కన పేలాయంటే తర్వాత నీకు పెద్ద డ్యామేజ్ అవుతుంది. ఈ పగ్గేవాలా బలూన్స్ ఎంత పెద్ద నిధినైనా దోచుకెళ్ళిపోతాయి. కికో, బ్లాస్ట్ అవడం వల్ల నా ఫ్లయింగ్ బోర్డ్ హ్యాంగ్ అయిపోయింది. ఎనీ టైం మనం కింద పడిపోవచ్చు అనుకుంటున్నాను. నువ్వు నీ పారాషూట్ తీసుకొని త్వరగా ఎస్కేప్ అవ్వు. కుదరదు సూపర్ స్పీడో, నేను నిన్ను ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్ళను. ఒక పని చేద్దాం, ఫార్ములా నంబర్ 999 ని అప్లై చేయి. ఆల్ రైట్ కికో, అప్లైయింగ్ ఫార్ములా నంబర్ 999. ఏ మేనేజర్, త్వరగా డివైస్ ని మిషన్ కి కనెక్ట్ చేసి దాన్ని ఓపెన్ చేయి, లేదంటే నేను ఈ ట్రిగ్గర్ ని ప్రెస్ చేస్తే నీ బుర్ర బద్దలైపోతుంది. వద్దు వద్దు, అలాంటి పని చేయకండి. నేను వెంటనే ఏటీఎం మిషన్స్ అన్నిటినీ ఓపెన్ చేసేస్తాను. ఆ, హ. పగ్గేవాలా బెలూన్స్ ఎంత పెద్ద నిధినైనా దోచుకెళ్ళిపోతాయి. నేను ఇప్పుడు కంప్లీట్ గా రికవర్ అయిపోయాను కికో, కానీ తను ఎలాగో ఎస్కేప్ అయిపోయాడే. ఇప్పుడు ఏం చేద్దామంటావు? అటువైపే వెళ్ళినట్టుంది. రా, మనం అక్కడికి వెళ్ళి చూద్దాం, ఏదైనా క్లూ దొరకచ్చు కదా. మీరు చెప్పిన పని పూర్తి చేశాను. ప్లీజ్ దయచేసి నన్ను వదిలేసేయండి. నీకు అప్పగించిన పని నువ్వు బాగా చేశావు, నాకు చాలా సంతోషంగా ఉంది. అందువల్ల నేను ఇప్పుడు నిన్ను ఈ బలూన్స్ లాగా హాయిగా ఎగిరేలా చేస్తాను. సూపర్ స్పీడో, అదుగో అటు చూడు, బలూన్స్ అక్కడ వెళ్తున్నాయి. అది ఆ బంగ్లా నుంచే ఎగురుతూ వస్తున్నాయి. ఓకే బ్రో, టర్బో స్పీడ్ మోడ్ తో మనం త్వరగా అక్కడికి వెళ్ళి చేరుకుందాం. సూపర్ స్పీడో, నువ్వు బ్యాంక్ మేనేజర్ అంకుల్ ని ఇక్కడి నుంచి తీసుకెళ్లిపో. ఈ దొంగని నేను చూసుకుంటాను. ఏయ్ కుర్రకుంక, నువ్వు నన్ను ఫాలో అవుతూ ఇక్కడ దాకా వచ్చుండకూడదు, ఎందుకంటే ఇక నువ్వు నా నుండి తప్పించుకోవడం అసాధ్యం. నిన్ను వదలను. సారీ కికో, సారీ. ఇక నన్ను దయచేసి కొట్టకు. ఇదిగో ఈ డబ్బు మొత్తం నువ్వే తీసుకో.
ఈ ఫుగ్గేవాలా బెలూన్స్ ఎంత పెద్ద నిధినైనా దోచుకెళ్ళిపోతాయి. సూపర్ స్పీడో అప్లై ఫార్ములా నంబర్ 456. ఓకే డూడ్, ఇనిషియేటింగ్ ఫార్ములా నంబర్ 456. ఎంత పని చేసావు నువ్వు? నేను కష్టపడి దోచుకున్న డబ్బునంతా గాల్లో ఎగరేసావు కదా. ఇప్పుడు చూడు నేను నిన్నేం చేస్తాను. ఇప్పుడు డబ్బుతో కలిపి నిన్ను కూడా గాల్లో ఎగరేస్తాను చూడు. ఫుగ్గేవాలా బెలూన్స్ ఎంత పెద్ద నిధినైనా దోచుకెళ్ళిపోతాయి. సూపర్ స్పీడో ఆ దొంగ వాడి స్కూటర్ లో ఉన్న బటన్స్ ద్వారానే బలూన్స్ ని కంట్రోల్ చేస్తున్నాడు. ఇప్పుడు ఫార్ములా నెంబర్ 76 కరెక్ట్ గా ఉంటుంది. నాకు అర్థమైంది కికో, కానీ ఫార్ములా 76 అనేది కొంచెం రిస్క్ అయిన విషయం కదా. దాన్ని తప్పితే వేరే దారి లేదు సూపర్ స్పీడో. నువ్వు ఈ బంగ్లాని చేసుకో, ఆయన పని నేను చేసుకుంటాను. కన్నా ఫుట్బాల్ గేమ్ అయిపోయింది. ఇది నీ బాడీతో కబడ్డీ ఆడే సమయం. అంటే సార్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్.